తల్లిదండ్రులు మీ పేరు మీద ఉన్న ఆస్తిని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వండి. ఎందుకంటే రేపొద్దుట మళ్ళీ మనుషులైతే కావాలి కాబట్టి మనకి వీళ్ళ ఆస్తే ఇంపార్టెంట్ అనుకుంటే వీళ్ళ చదువులు బాగా చదివిస్తారు, జాబులుంటాయి, ఆటోమేటిక్‌గా మంచి పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి. వాళ్ళే ఇన్‌కమ్ సంపాదించుకుని, ఆస్తులు సంపాదించుకున్నా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తికి ఎగబడేవాళ్ళు చాలామందున్నారు. అలాగే ఏ సంపాదన లేదు. ఇక తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తే ఫైనల్. ఇంక ఈళ్ళు బతుకున్న టైంలో ఏమి సంపాదించరు. ఎందుకంటే మాకేమి చేత కాలేదు, లేకపోతే చేసినయన్నీ ఫెయిల్ అయిపోయినాయో, ఈ ఆస్తి ఉంది కదా అని ఒక సేఫ్టీ ఇది. ఈ జనరేషన్ వాళ్ళు సంపాదిస్తున్న సందర్భాలు చాలా తక్కువ. ఏది అలాంటి కేసుల్లో. ఇలా కేసులు ఉన్నప్పుడు ఆస్తి ఉన్నవాళ్ళు దయచేసి కంగారు పడకండి. ఎవరు మీరు సంపాదించుకోగలరు, ఫైనాన్షియల్‌గా బాగున్నవాళ్ళు. కూతురు తీసేసుకుంటుందో, కొడుకు తీసేసుకుంటాడో, లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిపోద్ది అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వీళ్ళ మధ్య గొడవలు పెట్టకుండా వీలునామా రాయండి. మీ తదనంతరం మీరు రూ. 10 రాస్తుంటే ఈలోపు మీకు రూ. 5 అవసరం వచ్చి అమ్మేసినా కూడా ప్రాబ్లం లేదండి. ఆ రూ. 5 పంచుకుంటారు. రూ. 10 రాసాం కాబట్టి అమ్మడానికి వీలు లేదేమో, ఒకసారి వీలునామా రాస్తే ఇక వాళ్ళకి వెళ్ళిపోద్దేమో అని భయపడకండి. వీలునామా అనేది మీ తదనంతరమే వెళ్తుంది. వీలునామా మీరు రిజిస్టర్డ్ వీలునామా చేయటం వల్ల వాళ్ళ మధ్య తగాదాలు మీ తదనంతరం తన్నుకోకుండా ఉంటారు. దయచేసి సీనియర్ సిటిజన్స్‌కి, తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ అండి. మీరు కాన్షియస్‌గా ఉండగానే, ఓపికగా ఉండగానే వీలునామాలు రాసుకోవడం వల్ల రేపొద్దుట లీగల్‌గా కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు.